హాయ్ అండి, అందరికీ నమస్తే. అబ్బా పప్ప అంటున్నారా మీ ఇంట్లో ఎవరైనా? ఒకసారి ఈ పప్పు చేసి పెట్టండి. అన్నం అంతా ఉత్తి పప్పుతోటి తినేస్తారు. చాలా సింపుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసేద్దాం రండి ఎలా చేయాలో. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేనైతే. ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసి మంచిగా వాష్ చేసి 2 కప్పులు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసేయండి. 4-5 విజిల్లు వస్తాయి. 4-5 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనికోసం మరొక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రొబ్బలు ఒక 10 వరకు మంచిగా దంచి వేయండి. కచ్చాపచ్చగా దంచి వేస్తే అది ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. స్మెల్ బాగుంటుంది అన్నమాట, అరోమా. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేపండి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక కలపండి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేయండి, కొంచెం సరిపోతుంది. అలాగే కొంచెం వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేసేయండి. ఒక 4 టమాటాలు మంచిగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి మంచిగా వేయించండి. ఒక 2 మినిట్స్ వేయించి ఇందులోకి పసుపు, సాల్ట్ రుచికి సరిపడగా వేసి మంచిగా వేయించండి. కారం కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక పెద్ద నిమ్మపండంతా చింతపండు నానబెట్టి గుజ్జు వేసుకోవాలండి. కొంచెం పుల్లపుల్లగా ఉంటే బాగుంటుంది పప్పు. చూడండి, ఇలా ఉడికినప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇందులోనే మనం పప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పుని నేనైతే కొంచెం లిక్విడ్గా చేశానండి, కలపడానికి గట్టిగా ఉందనేసి. అది కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది పప్పు, ఎందుకంటే ఉడికిన చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కదా, అందుకనేసి. అంతేనండి. ఇదిగో కొంచెం ఉడుకులు వచ్చిందంటే మూత పెట్టి కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచి ఇందులోనే లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. మంచి అరోమా వస్తుంది, బాగుంటుంది చాలా. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసేయండి. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.